ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో చాలామంది మనుషులు ఏం చేస్తారయ్యా అంటే, అది శారీరక పరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ మానవుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ప్రేమిస్తే, నేను ఇష్టపడే, నేను ఎవరినైనా కానీ సరే లైక్ చేస్తే వాళ్ళు కూడా నన్ను లైక్ చేయాలి, నన్ను ఇష్టపడాలి, నన్ను ప్రేమించాలి. అంటే లోకపరంగా ప్రేమ అనే కాదు, కానీ ఏ ప్రేమ అయినా కానీ సరే ప్రతి ఒక్క మనిషిలో ఉండే ప్రతి ఒక్క ఆలోచన ఇది ఏంటి, నేను ప్రేమించిన వాళ్ళు నన్ను కూడా ప్రేమించాలి, నేను లైక్ చేసిన వాళ్ళు నన్ను కూడా లైక్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా మనము బాగా ఆలోచించి మనము బాగా మన జీవితంలో పరిశీలన చేసుకుంటే, మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనల్ని ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజమండి, మన ప్రభువు ఎలా ఉంటారంటే, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నా ఉండకపోయినా, ఆయన అడుగుజాడలో నువ్వు నడిచినా నడవకపోయినా, ఎందుకంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమ అంటే, మన తల్లిదండ్రులైనా కానీ సరే ఒకానొక నాడు మనల్ని మర్చిపోతారేమో, కానీ ఆయన మాత్రం మనల్ని ఎన్నటికీ మర్చిపోడు. ఇంకొకటి ఏంటంటే, మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, మనం చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా ఎదుటి వాళ్ళు గుర్తుంచుకొని ఏదో ఒక సమయంలో దాన్ని రిపీట్ చేసి, నువ్వు ఇలా చేశావు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేస్తారు. కానీ మన ప్రభు అలా కాదు. నువ్వు చేసిన ప్రతిదీ కూడా మరచిపోయి, గుర్తుంచుకోండి, మరచిపోయి నువ్వు ఎప్పుడైనా కానీ సరే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కానీ అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటి యందు నువ్వు పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి మరలా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఆయన అందరిలాగా ఆయన మనుషులు మాట్లాడినట్లుగా, మనుషుల్లో చేసినట్లుగా చేయడు. ఎలా, నువ్వు ఆ రోజు అలా చేసావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, నువ్వు ఆ రోజు అలా చేసావు కదా, ఇప్పుడు నీకు అవసరం ఉండి నా దగ్గరకు వచ్చావా అనే మాట తన నుండి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, నువ్వు ఎంత ప్రేమించినా నీ హృదయాన్ని, వాక్యం చెప్తుంది కదా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే